మాజీ మంత్రి అప్పలరాజు గారు అంటే అబ్బాయి తండ్రి ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. యాక్సిడెంట్ చేసిన కొడుకుని అక్కడి నుంచి తప్పించేసి ఆ ప్లేస్లో ఇంకొక కిరాయి మనిషిని పెట్టి కిరాయి మాట్లాడుకుని ఈ యాక్సిడెంట్ నేనే చేశానని అతనితో చెప్పించే ప్రయత్నం. దానికి సేమ్ సినిమాలో లాగానే దానికి ఒక 3-4 దొంగ సాక్షుల్ని పెట్టి గమని ఇతనే చేశాడని అతనితో చెప్పించే ప్రయత్నం ఇదంతా చేశారు. అల్టిమేట్గా మా ఆంధ్రజ్యోతి మా ఏబిఎన్లో కథనాలు కానీ లేకపోతే స్థానికంగా పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ కానీ తేల్చింది ఏంటంటే అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశాడని చేశారు. కేసు పెట్టారు, అతని మీద కేసు పెట్టారు. ఈ నేనే చేశానని చెప్పిన ఇంకొక వ్యక్తి మీద పెట్టారు. ఇలాంటి దొంగ సాక్ష్యాలు పెట్టి కేసును తప్పుదోవ పట్టించాడు అని ఆరోపణతో అప్పలరాజు మీద కూడా కేసు పెట్టారు. ఆల్రెడీ అప్పలరాజు గారి అబ్బాయిని పోలీసులు రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ పంపింది అతన్ని. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అసలు ఆయన ఏం మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో, అసలు అది మరి ఒక పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా అలాంటి మాటలు మాట్లాడొచ్చా అనేది కొంత ఆసక్తికరమైన మాటలే అవి. అంటే యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి, దానికి అంత ఇదిగా శిక్షించాలా? అంటే ఎట్టుందంటే చస్తే ఉంటారు, చస్తూనే ఉంటారు మనుషులు అన్నాక దానికి అంత శిక్షించాలా అన్నట్టుగా ఉంది. నేను ఈ మాట అతిశయోక్తితో అనడంలా, ఈ మాట నేను అతిశయోక్తితో అనడంలా. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అన్నాడు ఆయన. అలాగే మరి సత్తెనపల్లి ఆయన వెళ్ళినప్పుడు ఆయన జీప్ కింద ఆయన కారు కింద పడి ఇంకొక ఆయన చనిపోయాడు. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు, తప్పించే ప్రయత్నం చేశారు. బహుశా అప్పుడు కూడా ఇలాగే అనుకుని ఉంటాడు, అవుతూనే ఉంటాయి యాక్సిడెంట్లు, మనుషులు నాకు సాగకుండా ఉంటారా అని. వాళ్ళ ఎమ్మెల్సీ ఒక అతన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు, దళితుడిని, డ్రైవర్ని. అప్పుడు కూడా అనుకుని ఉంటాడు, చంపకుండా ఉంటారా, మర్డర్లు అన్నాక జరగకుండా ఉంటాయా? పైగా ఈ మధ్యకాలంలో డోర్ డెలివరీలు ఈ స్విగ్గీ, జొమాటో ఇటువంటి డోర్ డెలివరీ కామన్ అయిపోయినాయి కదా, ఇది అలాంటిది అనుకున్నారేమో. ఆ మాటలు అసలు జనం దాన్ని చూసి ఆ మాటలు చూసి ఏమనుకుంటారనే కనీస ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదా అనే ఒక విమర్శలాగా కాదు. ఇలాంటి నాయకులు ఇలాంటి మాటలు కూడా మాట్లాడవచ్చునా, ఎంత తన పార్టీ వాడైతే మాత్రం అనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.